VG24 న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 వార్డుల్లో విజయడంగా ముగిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వర్ధన్నపేట వాస్తవ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వరద రాజేశ్వరరావు మీడియాకు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలుపుకు దోహం చేస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేస్తామని తెలిపారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు మోసపూరిత వాగ్దానాలతో వచ్చే ఇతర పార్టీ నాయకులను నమ్మవద్దని, వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ మొహమ్మద్ అయ్యూబ్, టెస్కప్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, నియోజకవర్గ అధికార ప్రతినిధి అడ్వకేట్ నిమ్మాని శేఖర్రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, పట్టణాధ్యక్షుడు మైసా సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 12 వార్డులను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు మా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నదో, మరి మా రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు ఏదైతే ప్రజల పట్ల ఉన్న ప్రేమతో బడుగు బలైన వర్గాలను ఏ విధంగా సంక్షేమాలు చేర్చాలనే విధంగా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆ సంక్షేమాలనే మేము చూపెట్టుకొని ఓటు అడుగుతాం తప్ప డబుల్ బెడ్రూమ్ కట్టలేని వాళ్ళు, ఈరోజు ఇక్కడ ఒక ఇంద్రమ్మ ఇల్లు ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిన వాళ్ళు ఈరోజు మళ్ళా వచ్చి కట్టడి మట్టిపోయలేదని కాంగ్రెస్ను ఎమ్మెల్యే మీద మాట్లాడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి కళ్ళు లేని కబోదుల్లాగా ధృతరాష్ట్రంలాగా చూడకు. ఒకసారి మీరు వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బడుగు బలైన వర్గాలకు సన్న బియ్యం ఇచ్చింది, 10 ఏళ్ళగా చూసిన రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చింది, మరి 140 ఇండ్లు ఇక్కడ శాంక్షన్ ఇచ్చినాం. అన్నీ కూడా ఇక ఉగాది లోపల అందరూ కూడా అందులోకి పోయే విధంగా ఉన్నది. మరి దేనికంటే దానికి ఛాలెంజ్ అంబేద్కర్ దగ్గర రాండి, మాట్లాడదాం. నువ్వేం అభివృద్ధి చేసినావు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో చూపెడతాం. ఉద్యోగాలు ఇవ్వలేదన్నది, ఉద్యోగాలు కూడా 60,000 పై చిలుకులు ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. విద్య పట్ల, ఉద్యోగాల పట్ల, రైతుల పట్ల పక్షపాతి అయిన మా కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు రుణమాఫీ చేసింది, 500 రూపాయలు బోనస్ వేసింది. మరి ప్రతి ఒక్కరికి ఏదైతే సన్నబియ్యం రాని నిరుపేదలకు ఈరోజు కడుపు పేదలు తినే అన్నం తినలేని పేదలకు దొడ్డు బియ్యం ఇస్తే పందులకు కుక్కలకు వేసిన బియ్యాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డు బియ్యం కాడ సన్న బియ్యం పథకం తెచ్చి ప్రజలకు కడుపు నిండా అన్నం, పేద వంటని కూడా కడుపు నిండే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. కాబట్టి మరి రేషన్ కార్డు కోసం 10 ఏళ్ల నుండి ఎదురు చూసిన వాళ్ళకు రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏప్రిల్ నుండి పెన్షన్లు కూడా ప్రతి మహిళకు 2,500 ఏదైతే వాగ్దానం చేసిందో అవి కూడా ఏప్రిల్ నుండి కూడా మొదలు కాబోతుంది. మరి ప్రతి ఒక్కటి సంక్షేమాలు 6 గ్యారంటీలు చేసుకుంటూ పోతున్నాం. మీరందరికీ తెలుసు ప్రభుత్వం ఏ విధంగా వీరు బీఆర్ఎస్ నాయకులు దోసుకొని దాచుకున్నారో అవన్నీ కూడా బయటకు తీసి కక్కిస్తుంటే ప్రభుత్వం అంతా ఖజానా లేకుండా లూట్ మార్ చేసిన ఈ బీఆర్ఎస్ దొంగల ముఠ దోసుకొని దాచుకున్నారు. కాబట్టి అన్నింటినీ సర్దిద్దుకుంటూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు గ్యారంటీలు ఇచ్చుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు మీడియాను పెట్టుకొని చేస్తున్నారు కొన్ని సోషల్ మీడియా ద్వారా. తప్పనిసరిగా ఇక్కడ కాంగ్రెస్ పట్ల వర్ధన్నపేట మున్సిపాలిటీలో ప్రజలందరూ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మున్సిపాలిటీ తప్పనిసరిగా 12కు 12 కైవసం చేసుకునే దిశగా మేము ముందుకెళ్తున్నాం. సరే, ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కొత్త కనబడతానని కేసీఆర్ మీద కేసులు పెడుతున్నారు. ఇది ఒక అడ్డు శాఖ అని చెప్పి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చాలా వారిని చూస్తే పాపం బాధ, జాలి కూడా వేస్తున్నారు. కాంగ్రెస్ చూస్తే ఏదో యుద్ధానికి పోతున్నట్టు, ఏదో మళ్ళీ ఏదో సాధన కోసం పోతున్నట్టు, మళ్ళా తెలంగాణకు ఏదో నష్టం, ప్రజలకు నష్టం జరిగినట్టు పెద్ద ఊరేగింపుని పోతున్నారు. ఏదో మరి ఆయన చేసిన అతన్ని దుబాయ్ సీన్ కూడా అంటారు. మరి ఆ ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని దుబాయ్ సీన్ కూడా అంటారు. మీకు తెలుసు దుబాయ్ సీన్ అంటే. మరి అలాంటి నాయకుడు ఏదో జాతిపిత అనట. జాతిపిత ఎవరో మనకందరికీ తెలుసు. జాతిపిత అంటే త్యాగం చేసిన వాడే జాతిపిత. మరి ఒక నోటీసులు ఇచ్చినందుకు ఆయన యొక్క వయసును దృష్టిలో పెట్టుకొని వారికి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది.
మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మీరు మీ హౌస్ అడ్రస్ ఇవ్వండి అక్కడికి వస్తాం, నీ ఫామ్ హౌస్కి రాము, నేను పోలీస్ స్టేషన్ కూడా పిలవు. మరి గతంలో కూడా చాలా ముఖ్యమంత్రులను సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది, ఆయనకి ఇచ్చింది. ఏ దాంట్లో ఒక కేసులో మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది. మరి అప్పుడు వీళ్ళకు తెలియలేదు. మరి ఈరోజు ఖాళీ సిట్ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి వస్తేనే గగ్గోలు పెడుతున్నారు. దొంగే దొంగ అన్నట్టు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుచుకున్నట్టు మరి లొట్టపీస్ కేసు అన్నారు. అంత భయం ఎందుకు, అంత రాచరిక పోకడలు ఎందుకు? మీకున్న ఈ యొక్క నైతిక విలువలు కోల్పోయి నిన్న రౌడీలాగా బిహేవ్ చేసి పాపం ఏబిఎన్లో చేసే ఒక చిన్న ఉద్యోగి కెమెరామెన్ కొట్టిందంటే ఈ యొక్క గుండాయిజం, రౌడీయిజం, అహంకారతనం ఎట్లుందో ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా తొక్కి ఇడిచి పెడతారని చెప్తారు. కాంగ్రెస్ అన్నీ వర్ధన పెట్టుకునే పరిస్థితి ఉండే. కాకపోతే కొన్ని కారణాల వల్ల మా దురదృష్టంతో కొంత ఈ మధ్య గ్యాప్ వచ్చినమాట వాస్తవమే. కానీ తిరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమ గారి నాయకత్వం తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ముందు బలవంతంగా ఉంటుంది. తప్పకుండా పూర్వ వైభవం తీసుకొస్తాం. ఎప్పుడు కూడా కాంగ్రెస్కు వెనుకపోలేదు. ఎన్నికలు ఈ రోజే నామినేషన్ అయిపోయినాయి కాబట్టి దాదాపు మేము అనుకుంటా 9-10 గెలుస్తాం. చూడండి, ఏదైనా ఎన్నడైనా బడుగు బలైన కోసం, బీదల కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటి. కాకమక్కతలు చెప్పేది కాదు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు మతం పెరిగి వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు ప్రాంతం పెరిగి వస్తారు, ఏదో కథలు చెప్తారు. ఆ కథలు కాదు. బడుగు బలైన కోసం, రైతు కోసం పాటుపడేది ఒక కాంగ్రెస్ పార్టీ. ఇది మున్సిపాలిటీ అయినా రైతులు ఎక్కువ ఉన్నారు. తప్పకుండా ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు, గెలిపిస్తారు. కాంగ్రెస్ ఇక అలా ఆలోచన లేదు. కాంగ్రెస్కే ఉంటాను, కాంగ్రెస్ తప్పకుండా ఈ లోపల కాంగ్రెస్ మళ్ళీ తిరిగి పూర్వ తీసుకొచ్చేది పోతారు.